పవన్ కళ్యాణ్ పర్యటన ఘనంగా జాగింది. నిన్న గుడికి భూములకు సంబంధించినటువంటిది ఇవ్వడం కావచ్చు, తర్వాత మిగతా ఇష్యూస్ కావచ్చు, జనం పెద్ద ఎత్తున రావడం కావచ్చు, అట్లాగే ఈ మ్యాజిక్ డ్రైన్స్ అని చెప్పి కొత్త తరహా విధానాన్ని తీసుకురావడం కావచ్చు, ఇవన్నీ సక్సెస్ఫుల్గా నడిచింది. అయితే పవన్ కళ్యాణ్ పర్యటనలో పచ్చ రచ్చ అంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఇందులో తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలో సోమవారం పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ప్రజలు, కార్మికుల నుంచి నిరసనల సెగ తగిలింది. కూటమి నేతల కొట్లాట్లు, శ్రేణుల నుంచి నిరసనలు సైతం తప్పలేదు. పవన్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం విమానాశ్రయానికి వస్తే టీడీపీ శ్రేణులు రచ్చరచ్చ చేసే పవన్ కలిసేందుకు రుడా చైర్మన్, టీడీపీ రాజానగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి, సీఎం చంద్రబాబు పర్యటన కోఆర్డినేటర్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ కొడుకు అభిరామ్ వర్గీయులు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎస్పీఎఫ్ సిబ్బంది పోలీసులు అభిరామ్ను మాత్రం అనుమతించి బొడ్డు వర్గీయులకి అనుమతి నిరాకరించారు. దీంతో పోలీసులు బొడ్డు వర్గీయులు నిలదీశారు. పెందుర్తి అభిరామ్పై బూతు పురాణం అందుకున్నారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం, కొద్దిపాటి కొట్లాట చోటు చేసుకుని చివరికి పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. ఇరు వర్గాలకు చెందిన నాయకుల మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. మరోవైపు సమస్యలు చెప్పుకుందామని వచ్చిన తమ పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించిన తీరుపై సత్యసాయి గోదావరి తాగునీటి పథకం కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో పనిచేస్తున్న 52 మంది కార్మికులకు ప్రభుత్వం 20 నెలలుగా జీతాలు, 34 నెలలుగా ఈఎస్ఐపీఎఫ్ కట్టడం లేదు. మంత్రులు, అధికారులు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోయింది. దీంతో వాళ్ళంతా పవన్ కళ్యాణ్ గోడు వేళబేసుకునేందుకు విమానాశ్రయానికి వచ్చారు. కానీ పవన్ కలిసేందుకు కార్మికులకు అనుమతి ఇవ్వలేదు. దీనిపై మండిపడిన కార్మికులు పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వెళ్లే మార్గంలో మధురపూడి సాయిబాబా ఆలయ సమీపాన ప్లకార్డులతో నిరసన తెలిపారు. మరోవైపు ఏలూరు జిల్లాలో పర్యటించిన పవన్కి నిరసన శాఖ ఎదుర్కోవాల్సి వచ్చింది. ద్వారకా తిరుమల మండలం అయోధ్య జగన్నాథపురం పుణ్యక్షేత్రం శ్రీకానకవల్లి సమేత లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్తున్న కొయ్యలగూడెం మండలం గంగనగూడెం, తిమ్మనగుంట గ్రామాల ప్రజలు రోడ్ల దుస్థితి మీద నిరసన తెలిపారు. తమ గ్రామాల్లో రోడ్లను పట్టించుకోవాలని కోరుతూ ప్రజలు ప్లకార్డులు, ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ నిలబడ్డారు. ఇవేం పట్టించుకోకుండా పవన్ వెళ్ళిపోయారు. అధ్వానంగా ఉన్న రాజవరం ప్రధాన రహదారిపై భారీ ఎత్తున ఎగసిపడిన దుమ్ముధూళి మధ్య కలెక్టర్ వెట్రిసెల్వితో కలిసి ఆయన పాదయాత్ర నిర్వహించారు. పవన్ తమ గోడును వినిపించుకోకుండా వెళ్ళిపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ప్రజలు తమ గ్రామానికి చెందిన కూటమి నాయకులు నిలదీశారు. దీంతో కూటమి నాయకులు సైతం ప్లకార్డును ప్రదర్శిస్తూ 3 పొంతల రోడ్డు దగ్గర గంగవరం గ్రామస్తులతో కలిసి రోడ్డు సమస్యపై ఆందోళన చేపట్టారు. డిప్యూటీ సీఎం తిరుగు ప్రయాణాలు అక్కడికి రాగా ఆందోళనకారులు కాన్వాయ్ని అడ్డుకుని చుట్టుముట్టారు. దీంతో కారులో నుంచే పవన్ కళ్యాణ్ ఆందోళనకారుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ద్వారకా తిరుమల మండలం అయోధ్య జగన్నాథపురం శ్రీకానకవల్లి సహిత లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాన్ని ఇటీవల సందర్శించిన పవన్ కళ్యాణ్ ఆలయ అభివృద్ధికి సుమారు 50 ఎకరాల భూమిని కేటాయించిన అధికారులను ఆదేశిస్తే స్థల పరిశీలన జరిపిన అధికారులు 30 ఎకరాలు కేటాయించారు. ఈ భూమికి సంబంధించిన హక్కు పత్రాలను ఏడాది మే 16న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు దాకారపు నరసింహమూర్తి మరికొందరితో కలిసి శ్రీవారి దేవస్థానం ఈవో మూర్తికి అందజేశారు. తాజాగా సోమవారం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న పవన్ ఆ 30 ఎకరాల భూమికి సంబంధించిన హక్కు పత్రాలు మళ్లీ దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్కి అందించారు. ఒకే భూమికి సంబంధించిన పత్రాలు ఎన్నిసార్లు ఇస్తారంటూ స్థానికులు గుసగుసలాడారంటూ సాక్షి ప్రొజెక్ట్ చేసుకొచ్చింది.